తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడి మీద సినిమాలు తీస్తే మేము చూడాలా? హ్మ్. ఇక్కడ ఒక ప్రశ్న అంటే ఇప్పుడు మనం ఇంత సోషల్ మీడియా ఎక్కువైపోయి దీన్ని ఇంత రాచి చిలవల పొలవలు చేసి మాట్లాడతాం కానీ, నేను పేర్లు చెప్పలేను బట్ అందరికీ తెలుసు. ఎందరో మహానటులున్నారు. వాళ్ళు నాస్తికులని వాళ్ళ ఇంటర్వ్యూల్లో వాటిలో చెప్పారు. కానీ వాళ్ళు చేసిన పౌరాణిక పాత్రలు కావచ్చు, భక్తుల పాత్రలు కావచ్చు, ట్రెండ్ సెట్టర్స్, సూపర్ హిట్స్. దేవుడిని నమ్మని ఒక వ్యక్తి ఇంత భక్తుడి పాత్ర ఎలా చేశాడని ఆ రోజు ప్రేక్షకులు ప్రశ్నించాల. క్రిటిక్స్ క్వశ్చన్ చేయాల. ఆ సినిమాల్లో ఒక నటుడు ఆ పాత్ర బాగా చేశాడా లేదా? మనకు నచ్చిందా లేదా అని చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే ఆరుద్ర గారు. ఆయన సమగ్రాంధ్ర సాహిత్యం అని గొప్ప తిరుగులేని సేవ చేశారు. బట్ ఆయన కృషిని గౌరవించరు. అలాంటి వ్యక్తి ఆయన కమ్యూనిస్ట్. ఆయన చాలాసార్లు స్పష్టంగా చెప్పాడు ఆయన. అలాంటి ఆయన పౌరాణిక సినిమాలకి ఆయన స్క్రిప్ట్ రాశారు. అంటే సంపూర్ణ రామాయణం బాపు రమణ గారి సినిమాకి ముందు పేరు ఆరుద్ర గారి పేరు ముందుంటే తర్వాత ముల్లపూడి వెంకటరమణ గారి పేరు ఉంది. బాపు గారు వెంకటరమణ గారు మహాభక్తులు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. వాళ్ళు అలాంటి ఆరుద్ర గారిని కమ్యూనిస్టు సిద్ధాంతాలు పాటించిన వ్యక్తి పేరు ఎందుకు ముందు వేశారు? ఆయనకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న పట్టు గౌరవించి ఆయన వేశారు. ఎవ్వరు ఆ రోజు ఆడియన్స్ క్వశ్చన్ చేయలే.